దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు అని. చాలమ్మా. దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు. దుష్టుడంటే ఎవరు? మీరందరూ తెలుసుకోవాలి. ఆ దుష్టుడి దగ్గరికి మనం వెళ్ళకూడదు. దుష్టుడి దగ్గర మనం కూర్చోకూడదు. దుష్టుడి దగ్గర వాడు ఏదైనా నీ దగ్గరికి వస్తుందేమని జాగ్రత్త పడాలి. ఆ దుష్టుడిని పెట్టిందెవరు ఆలోచన చేయాలి. మనం ఈ లోకంలో బ్రతుకుతున్నామంటే కాదు, ఎప్పటికీ ఉండిపోయే వాళ్ళమైతే పర్వాలేకపోను. పోనీ 70 సంవత్సరాల ఈ జీవితమై, 80 సంవత్సరాల జీవితమై, అధిక బలం ఉంటే ఇంకా పోనీ 100 సంవత్సరాల దాకా బ్రతికే జీవితమే అయితే పర్వాలేకపోను. ఆ బ్రతికినంత కాలం ఏదో రకంగా బ్రతికేసేవాళ్ళం. ఆ తర్వాత ఏదోటి అయ్యేది. కానీ ఇక్కడ బ్రతకడం కంటే అగ్నిగుండము నుంచి తప్పించుకోవడం ముఖ్యం. ఈ దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి దయచేసి. మీరు మాట్లాడే ప్రతి మాట లిఖించబడుతుంది. ఆ మాట్లాడే ప్రతి మాట నీకు శిక్షణ తెస్తుంది. నువ్వు చేసే ప్రతి పని దేవుని ఎదుట సాక్ష్యంగా ఉంటుంది. ఈ భూమి మీద మనం కొన్ని చేయకూడదు, కొన్ని ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకూడదు, కొన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం కూర్చోకూడదు. ఇది దేవుని నియమము. దేవుడు స్వేచ్ఛను నీకు ఇచ్చాడు కదా అని ఆ స్వేచ్ఛను ఇప్పుడు దేవుడు ఎవరిని ఇబ్బంది పెడతలేదు. ఈ 70 సంవత్సరాలని ఆయుష్ కాలంలో అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు ఈ జీవిత కాలంలో దేవుడు నీకు నియమించిందేటో తెలుసా? ఒక్కటే చెప్పాడు ఆయన. ఏమన్నాడంటే, నీ 80 సంవత్సరాల నీ జీవితంలోకి ఆయన ఏమీ రాడు నీ దగ్గరికి. నువ్వు తాగు, తిరుగు, తందనాలాడు, ఏదైనా చేయి, నీ జీవితంలో మాత్రం ఆయన ఏమీ రాడు. ఇచ్చిన ఆయుష్ని కయ్యను వలె సంతోషంగా ఈ లోకములో అనుభవించు, ఆనందించు. కానీ చనిపోయిన మరుక్షణం మాత్రం అగ్నిగుండంలో ఉంటావని మాత్రం మనందరం గుర్తుపెట్టుకోవాలి. అందుకని స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. ప్రభు, ఈ లోకములో నువ్వు ఎలా బ్రతకమంటావో అలాగే బ్రతుకుతానని తీర్మానం చేసుకున్నవాడు చనిపోగానే వాడి జీవితం ప్రారంభమవుతుంది. ఆ గోధుమ యొక్క గింజ ఎలాగైతే భూమిలో పడి చచ్చి మరలా తిరిగి ఫలిస్తుందో అట్టి ఫలాన్ని దేవుడు మనకిస్తాడు. ఆ జీవితం మరణము లేనిది. ఇది మరణముతో ఉన్నది. ఇది ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే జీవితం. అందుకని అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు, అబ్రహాము, నీవు విడిచిపెట్టి నేను చెప్పిన చోటుకి వెళ్ళు అన్నాడు. అన్నప్పుడు ఏది అడ్డుగా అనుకోలేదు. ఆయన ఏది అడ్డు అనుకోలేదు. కుటుంబం అడ్డు అనుకోలేదు, ఊరు అడ్డు అనుకోలేదు, లేకపోతే ఆస్తిపాస్తులు అడ్డు అనుకోలేదు. దేవుని పిలుపునందుకుని ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదే నీ ఉండాల్సిన ప్లేస్ కాబట్టి అబ్రహాం ఎప్పుడైతే బయలుదేరాడో లోతు కూడా నేను వస్తానని వెనకాల వచ్చాడు. వెనకాల వచ్చినప్పుడు ఇద్దరు కలిసి ఒక సర్టెన్ ప్లేస్కి వచ్చిన తర్వాత, ఆ ప్లేస్కి వచ్చిన తర్వాత ముందు అబ్రహాం అన్నాడు, లోతు నీకు ఏది కావాలో తీసుకో అని చెప్పాడు. ఒకవైపునేమో ఎండిపోయినటువంటి భూమి, ఎండిపోయినటువంటి స్థలం కనిపిస్తుంది. ఒక చోటేమో, ఒక పక్కేమో పచ్చని పొలాలు కనిపిస్తూ ఉన్నాయి. అప్పుడు అబ్రహాం అన్నాడు, నీకేది కావాలో తీసుకో లోతు అంటే, అప్పుడు తన దృష్టి ఏమందంటే పచ్చని పొలాల మీద ఉంది. అందుకని నాకు ఇది కావాలని కోరుకున్నాడు. కానీ అబ్రహాము మాత్రం ఎండిపోయినటువంటి ఆ నేలను తీసుకున్నాడు. ఎందుకో చెప్పండి? ఎప్పుడైతే దేవుని చిత్త ప్రకారంగా, దేవుని యొక్క వాక్య ప్రకారంగా భూమి మీద కాదు మనం ఆధారపడాల్సింది, ఆస్తిపాస్తుల మీద కాదు మనం ఆధారపడాల్సింది, లేకపోతే మన బలగం మీద కాదు ఆధారపడాల్సింది, మన ఆరోగ్యం మీద కాదు, నీ స్వశక్తి మీద కాదు, నీ స్వబుద్ధి మీద కాదు, నీ గ్రామం మీద కాదు, నీ బలాన్ని చూసి కాదు. దేని మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడడం కోసం. దేవుడంటూ నా పక్షాన ఉంటే ఎండిన నేలను సైతము పచ్చగా మార్చే దేవుడు. ఏమాత్రము కూడా నీళ్లు లేని ప్లేస్లో
బండ నుంచి నీళ్ళు ఇచ్చినటువంటి దేవుడు కదా మన దేవుడు. ఆయన నా పక్షాన ఉండాలి కానీ ఏ నేల అయితే ఏంటి అనుకున్నాడు. అంతే. ఆ విశ్వాసము కొలిదే అబ్రహాము లోతు కంటే అనేక వెయ్యి రెట్లు ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు నిలవబెట్టాడు. ఎండిన నేల తీసుకుని అబ్రహాముని పిలవగానే అన్నాడు, అబ్రహామును బయటికి పిలిచాడు. బయటికి పిలిచి ఆకాశం వైపు చూడు, ఆ నక్షత్రాలు లెక్కెట్టు అన్నాడు. రాత్రి కాలాన్న పిలిచాడు, పగల పిలిచాడా? ఆశ్చర్యకరంగా మనకేంటంటే పగలు పిలిచి నక్షత్రాలు లెక్కెట్టు అన్నాడు. పగలు పిలిచి నక్షత్రాలు లెక్క పెట్టమంటే ఇప్పుడు రాత్రి అయినా కనబడతలేదు. పగలు పిలిచి నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో లెక్కెట్టు అన్నాడు. అంతగా నీ సంతానాన్ని విస్తరిస్తాను, నిన్నంతగా ఆశీర్వదిస్తానని చెప్పాడు. అలాగే ప్రభువా అన్నాడు. ఏమి చూడకుండానే. పగలు చూస్తే నక్షత్రాలు ఏముంటాయి, కానీ లేకపోయినా నా తండ్రి నా దేవుడు చెప్పాడు గనుక ఖచ్చితంగా దేవుడు చేస్తాడని రుజువుగా తనలో విశ్వసించి తను అనుకున్న దానిని దేవుడు చెప్పిన దానికి సరే అన్నాడు అబ్రహాం. అందుకనే అబ్రహాముగా మారాడు. ఈరోజు విశ్వాసులకి తండ్రి అయ్యాడు. మనం ఏదేదో నమ్ముకుంటున్నాం ఈ లోకంలో. మనుషులు బలాన్ని నమ్ముకుంటున్నాం, మనుషుల యొక్క గొప్పతనాన్ని చూసుకుంటున్నాం, 4 రూపాయలు కలిసి రావడానికి చూసుకుంటున్నాం, మనకి సమయం ఎంటర్టైన్మెంట్కి చూసుకుంటున్నాం, ఆనందాలకు చూసుకుంటున్నాం. ఇవన్నీ మన జీవితానికి శాపమవుతాయి. మన జీవితంలో ఎక్కడొక చోట తీసుకున్న ఒక నిర్ణయమే మన జీవితాన్ని తగలేస్తుంది, నాశనం చేస్తుంది. కారణం ఏంటంటే లోతు ఎప్పుడైతే లోకాన్ని, పచ్చదనాన్ని, ఆనందాన్ని కోరుకున్నాడో దాని పర్యవసానం ఎంత భక్తుడైనా కూడా జీవితంలో తప్పకుండా దాని యొక్క శిక్షను, ఫలాన్ని, తన కుటుంబాన్ని అనుభవించినటువంటి పరిస్థితిని మనం చూసాం. కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను, కొన్ని చోట్ల మనం ఉండకూడదు, కొన్ని చోట్ల మనం ఏమీ మాట్లాడకూడదు, కొన్ని చోట్ల మనం ఉండడానికి వీలు లేదు. అందుకనే దేవుడు చెప్తున్నాడు క్లియర్గా, కీర్తనలలో మొదటి కీర్తనలోనే చెప్పాడు. నీకు మొదటి పాఠంలోనే మీకు అర్థమైపోవాలి. దుష్టులు ఆలోచిస్తారు ఏవేవో. దుష్ట ఆలోచనలు అంటే ఏముంటాయి? ఒరే, మనం ఈ లోకంలో ఎలా ఉంటే బాగుంటాం, ఎలాగుంటే సంతోషంగా ఉంటాం, ఎలాగుంటే 4 రాళ్ళు సంపాదిస్తాం, ఎలాగుంటే ఆనందంగా ఉంటాం, ఎలాగుంటే సంతోషంగా ఉంటామని ఏదో ఈ లోక సంబంధమైన ఆలోచనలు ఉంటాయి. అందుకని దేవుడు చెప్పాడు రోమీయులకు రాసిన పత్రికలో, శరీరానుసారులు శరీర సంబంధమైన విషయముల మీద మనసును పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయముల మీద మనసు పెడతారని చెప్పాడు. మనసు నుంతురు అన్నాడు. కాబట్టి నా మాటలు జాగ్రత్తగా మీరు గుండెలో పెట్టుకోండి. దుష్టుడు ఆలోచనలు చేస్తాడు. దుష్టుడు ఏమైనా ఆలోచనలు చేస్తాడంటే ఈ లోకములో ఎలాగ ఎంటర్టైన్ అవ్వాలి, ఎలా కలిసి రావాలి, ఎలాగ మనకి మంచి జరగాలి ఈ లోకంలో అని ఆలోచిస్తాడు అనమాట. అంతే దుష్టుడంటే. ఆదాముకి హవ్వకి చెప్పింది ఏంటంటే, దుష్టుడు వచ్చి ఏమని చెప్పాడు? ఆ పండు తినొద్దన్నాడా అన్నాడు. అప్పుడు ఎడిషనల్గా వాళ్ళకి ఇంకొక పండుని చూపించాడా, ఇంకొక దాన్ని ఇచ్చాడా, వాళ్ళకి ఇంకా కనులు తెరవబడతాయని చెప్పాడా, వాళ్ళకి ఏదో ఇంకా బెటర్మెంట్ చూపించాడా లేదా? దుష్టుడు బెటర్మెంటే చెప్పాడు. దేవతల వలె ఉంటారన్నాడు. ఎప్పుడైతే ఆశపడ్డారో ఆదాము అవ్వ, తన భార్య దగ్గర ఆశపడింది, తన భార్య తన భర్తను ఆశపరిచింది. అందుకని దుష్టుడు ఆలోచనలు అంటే అలాగే ఉంటాయి. ఏదో కలిసి వచ్చే దగ్గరో, లేకపోతే నీ శరీరము సంతోషించే దగ్గరో, లేకపోతే నీకు 4 ఆనందాలు వచ్చే దగ్గరో, లేకపోతే 4 కలిసి వచ్చే దగ్గరో, ఎక్కడో చోట ఏదో ఒక ఆనందం ఉంటుంది. అది బైబిల్లో లేదన్న రోజున, అది బైబిల్ కాదన్న రోజున, అది నాకు మంచిది కాదన్న రోజున వెంటనే ఆగకపోతే మనం చాలా ప్రమాదాన్ని చిక్కుకుంటాం. ఇంకా మీకు దీపం ఉంది, ఇంకా ప్రాణం పోలేదు, సరి చేసేసుకోండి. మనం దుష్టుడికి ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచన చెప్పున ఏమన్నాడమ్మా? నడవద్దు. అసలు నడవద్దు. వాడు ఏదేదో ఆలోచిస్తాడు. ఆలోచన చెప్పున దేవుని బిడ్డలమైన మనం నడవడానికి లేదు. అంటే
వాళ్ళ అడుగులో అడుగు వేయకూడదు, మనం నడవద్దని దేవుడు చెప్పాడు. అంతేకాదు ఆ దుష్టుడు ఏమి నేర్పిస్తాడంటే పాపుల మార్గం అది, పాపుల మార్గం అది. బైబిల్కి విరుద్ధమైనవి అవి. బైబిల్కి విరుద్ధమైనటువంటి వాటిని, అది బూతు కావచ్చు, లేకపోతే అది సినిమా కావచ్చు, సీరియల్ కావచ్చు, ఫ్లెక్స్లు కావచ్చు, ఆర్భాటాలు కావచ్చు, విందులు కావచ్చు, వినోదాలు కావచ్చు, శరీర సంబంధమైన కోరికలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అందులో అది పాపుల మార్గము. ఆ పాపుల మార్గము దగ్గర నీవు నిలవద్దు, అసలు నించోవద్దు అంటున్నాడు దేవుడు. అసలు నువ్వు చేయడం మొదలే ముందు అసలు అక్కడ నుంచోకంటున్నాడు, నుంచోవద్దు అంటున్నాడు. కాబట్టి అరే నుంచుంటాను ఏం చేస్తావు, ఆ మార్గంలోనే నడుస్తాను ఏం చేస్తావు అంటే ఏమి చెయ్యం. ఈ 70 సంవత్సరాలు నీ జీవితమే, తర్వాత అగ్నిగుండమే. 70 సంవత్సరాల జీవితంలోనే జరుగుతాయి. కొట్టాలంటే కొట్టొచ్చు, తిట్టాలంటే తిట్టొచ్చు, నవ్వుకోవాలంటే నవ్వుకోవచ్చు, వ్యభిచరించాలంటే వ్యభిచరించవచ్చు, లేకపోతే మోసం చేయాలంటే మోసం చేయొచ్చు, 4 రాళ్ళు సంపాదించుకోవాలంటే సంపాదించుకోవచ్చు. ఏదైనా 70 సంవత్సరాలే. లేకపోతే అధిక బలం ఉంటే 80, ఇంకా తర్వాత బతికినా బతకపోయినా ఒకటే. అక్కడ వరకే ఉంటుంది. తర్వాత నువ్వు సంపాదించిన దాన్ని ఇంకొకరు తింటారు. నువ్వు సంపాదించుకున్నటువంటిది ఏదైతే ఉంటుందో, నీ అనుకున్నవాడు ఎవడో నిలబడ్డు. ఇన్నాళ్ళు మన వెనకాల నిలబడిన వాళ్ళు కూడా కనీసం నిన్ను ఏంట్రా అని అనరు, మన మీద ఎగతాళి చేస్తారు, హేళన చేసుకుంటారు. నవ్వులాట కింద ఉంటుంది అన్నమాట మన జీవితం అంతా. ఏదైనా ఈ 70 సంవత్సరాలే. అందుకని ఆ తర్వాత ఆ 70 సంవత్సరాలు, ఆ 80 సంవత్సరాలు మన జీవితకాలంలో, లేకపోతే జరిగిన ప్రమాదాల వల్ల, వ్యాధుల వల్ల, లేకపోతే అకస్మాత్తుగా సంభవించేటువంటి మరణాల వల్ల నీ జీవితంలో కనుక నీ జీవితం ముగిసిపోతే ఆ మరుక్షణం నుంచి అగ్నిగుండం స్టార్ట్ అవుద్ది. నిత్య నరకం, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ భయంకరమైన జీవితం నీకు రాకుండా ఉండాలంటే దుష్టుల యొక్క ఆలోచన చెప్పిన అస్సలు నడవద్దు అని చెప్తున్నాడు. అంతేకాదు పాపుల మార్గమున నించోవద్దు, అసలు అలాంటి చోట మీరు నిలబడకండి. నేను నిలబడొద్దని చెప్తున్నాను, నిలబడకండి దయచేసి, మీకోసం చెప్తున్నాను. చెప్పడం వలన ఒకవేళ నేనే నా స్వార్థం కోరుకున్నవాడిని అయితే మీకు ఏది ఇష్టమో అక్కడ నేను ఉందును, కానీ మొత్తం అందరం నరకానికి పోదాం. కానీ మీకోసమే చెప్తున్నాను, మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను. నా మాటలు ఇప్పుడు నేను వస్తుంటే దారి పొడవున అక్కడక్కడ బైకులు పెట్టి అలా కంచుల్లో కూర్చుంటున్నారు. కంచుల్లో, ఆ తుప్పల్లో ఎంత కర్మ పట్టిందిరా బాబు అనిపిస్తుంది. తాగడం కోసం, తిరగడం కోసం, సంతోషంగా ఆ కాసేపు ఆ ఆల్కహాల్ లోపల శరీరంలోకి వెళ్ళి వాడిని విషం తాగించడానికి సంతోషం ఎత్తుకుంటున్నాడు. విషం డైరెక్ట్గా విషం వెళ్తుంది, కిడ్నీలు కూడా వేస్తున్నాయి ఏమా, లివర్ పాడైపోతుంది, మనిషి శరీరం అంతా తునాతునకలు అయిపోతుంది. అలాంటి వాళ్ళని తన భార్య అయినటువంటి ఎవరైతే ఉన్నారో బాబు, ఆ తల్లి ఎంత మరి వేదనకు గురవుతుందో, రేపు వేదనకు గురవుతుందో. ఒక చెల్లి ఈరోజు సాక్ష్యం చెప్పింది, ఏడుస్తూ చెప్పింది, తన భర్త చనిపోయిన జీవితం గురించి చెప్పింది. చెప్తూ అకస్మాత్తుగా ఒకరోజు కాళ్ళు చేతులు పడిపోయాయి. కాళ్ళు చేతులు పడిపోవడం మాత్రమే కాదు, మొత్తం ఇది కైనీ ప్యాకెట్ అట, కైనీలు ఈ మందు తాగడం అని. పిల్లలు అనాథలు అయిపోయారు. చేతిలో చూస్తే ₹1 లేదు. భయంకరమైన పరిస్థితి వచ్చింది. ఎక్కడికి వెళ్తుంది, ఏం చేయాలి అని గొల్లుమని ఏడుస్తుంటే ఎవడు చూస్తాడు, చూసి ఏంటమ్మా అంటాడు తప్ప ఎవడు తీసుకొస్తాడు. కిడ్నీ పోతే కిడ్నీ ఖర్చు ఎంత, కిడ్నీకి ట్రీట్మెంట్ ఎంత, లివర్కి ట్రీట్మెంట్ ఎంత, నువ్వు సంపాదించిందంతా నీ బ్రతుకెంత అయిపోయింది. భయంకరమైన పరిస్థితి వచ్చింది. 4 లక్షలు కట్టమ్మా, అప్పుడు ట్రీట్మెంట్ ప్రారంభిస్తామన్నాడంటే ఎక్కడ కడుతుంది? ₹4 లేని ఇంట్లో ఏమైనా సంపాదించాడా, ఏమైనా చేశాడా? ఎందుకు అలాంటి వాళ్ళు చేసుకోవడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం సరదానా? వయసు వస్తే, వయసుకు వచ్చాడు చేసేయాలి, వయసుకు వచ్చింది చేసేయాలి, ఇదేం దరిద్రమో అర్థం కావట్లే. వయసుకు వస్తే పెళ్లి చేయడం ఏంటమ్మా? ఆడు సరైనోడా కాదా, వాడి బ్రతుకేంటి, వాడి జీవితం ఏంటని చూసుకోవాలి కదా. చూసుకున్న తర్వాత పెళ్లి చేయాలి. అప్పుడు నీతిమంతుడా, నీతిమంతుడు అంటే ఏ నీతిమంతుడు? మరి లోకంలో ఉన్న బోలంత నీతి, ఆ దరిద్రం అంతా రేపు అగ్గిలో కాలిస్తాడు నిన్ను.
ఇక్కడ వాక్యానుసారంగా బ్రతుకుతున్నాడా, నీతిగా బ్రతుకుతున్నాడా, మంచోడా కాదా అని చూసుకుని వెనకాల ఎన్ని వందల ఎకరాలు ఉంటే నీకెందుకు, నీ జీవితం తగలడిపోతుంటే అలా చూసుకోకుండా ఎంతోమంది చెల్లెళ్ళు, ఎంతోమంది జీవితాలు రోడ్డున పడుతున్నాయి. పిల్లలు అనాథలు అయిపోతున్నారు. పిల్లల బ్రతుకులు తిరమలేకుండా పోతున్నాయి. అనాథలైపోయి అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులు చూస్తున్నాం. కేవలం నువ్వు తాగుడు వల్ల, ఈ తాగుడు వల్ల ఎంతోమంది జీవితాలు సర్వనాశనం అయిపోయాయి. అలాంటి వాడిని ఇప్పుడైనా చెప్తున్నాను మీకు, ఎవడైనా అలాంటి వాడు ఉంటే, తాగి తందనాలు ఆడేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడే ఈ దీపం ఉండగానే కూర్చోబెట్టండి. వాళ్ళ అమ్మ నాన్నలను పిలండి, వీళ్ళ అమ్మ నాన్నలను పిలండి, కూర్చోబెట్టండి. బిడ్డలు అనాథలు అయిపోతారు. రేపొద్దున నీ బ్రతుకు రోడ్డు మీద పడిపోద్ది. సరిగ్గా టైంలో తాగుతున్న ప్రతి ఒక్కడు ఈరోజో రేపో ఎల్లుండో ఖచ్చితంగా సరే బెడ్ రిడన్ అవ్వాల్సిందే. ఇంకా అందులో ఏమి సందేహం లేదు. ఇంకా కిడ్నీ, లివర్, దానికి సంబంధించిన ప్రతి విషయం లోపలికి వెళ్తుంది అంతే. ఏదో ఒక రోజున ఎక్కడో పెద్ద ముప్పు వస్తుంది. తాగేవాడిని ఇప్పుడే సరి చేసుకోండి. ఎప్పుడు వస్తే నాకెందుకు. ఎప్పుడైనా కుటుంబంలో కలిసి భోంచేశారా? నాన్న ఒకసారి, అమ్మ ఒకసారి, పిల్ల ఒకసారి, ఇష్టానుసారంగా కుటుంబాలు చిల్లాచెదరైపోతున్నాయి. అప్పులు, విపరీతమైనటువంటి అప్పులు బాధలతో, కుటుంబ బాధలతో, తాగుబోతులు, భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య కుటుంబాలు చెల్లాచెదరైపోతుంటే, తల్లిదండ్రులు ఏడుస్తుంటుంటే, రోడ్డు మీద పడుతుంటే, హేళన జరుగుతుంటే, నువ్వు బైబిల్ అట్టుకుని తిరుగుతుంటే ఎవరికి అవమానం? దేవునికా నీకా? వద్దమ్మా, మీకోసమే చెప్తున్నాను. మీ బిడ్డలు పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు తల్లిదండ్రులారా మీకు చెప్తున్నాను, రోడ్ల మీదకి వెళ్ళిపోకండి. ఇంటికాడ మీ పిల్లలతో మాట్లాడండి. పిల్లల్ని కంటం కాదు, ఎవరైనా కంటారు పిల్లల్ని. మీరు బయటికి వెళ్ళండి, బోళ్ళని జంతువులు కంటాయి పిల్లల్ని. కానీ నీకు వాటికి తేడా ఏంటో తెలుసా? నీ పిల్లలతో నువ్వు మాట్లాడు. ఏం చదువుతున్నానన్నా? బాగా చదువుతున్నావా? దేంట్లో నీకు మార్కులు ఎక్కువ వస్తున్నాయి, దేంట్లో తక్కువ వస్తున్నాయి? ఏమైనా సరిగా పాఠాలు చెప్తున్నారా లేదా? నీ పరిస్థితి ఎలాగుంది? అక్కడికిక్కడ తిరక్కో, ఇలా చేయి, అలా చేయని అమ్మ నాన్న మాట్లాడుకోకపోతే, దేవుని యొక్క మాట చెప్పకపోతే, ఆడు ఎప్పుడు వచ్చాడో చూడడం, ఎక్కడున్నాడో చూడడం, ఆడు ఏం చేస్తున్నాడో తెలియదు. ఇంటికి వస్తే అన్నం పెట్టడం, ఇదేనా పని? తల్లి అయితే అన్నం చేస్తుంది, అన్నం పెట్టి పడుకోబెడద్ది, పడుకుంటే లేపి అన్నం పెడద్ది. ఇంక ఇదేనా? రెండే. అన్నం పెట్టడం, పడుకోబెట్టడం, లేపి మళ్ళీ అన్నం పెట్టడం, పడుకోబెట్టడం, ఇదేనా తల్లి పాత్ర? బిడ్డని వాక్య ప్రకారంగా ఆయన బోధలో, శిక్షలో పెంచమని దేవుడికి చెప్పాడు కదా. అప్పుడే కదా నువ్వు తల్లివి, అప్పుడే కదా నువ్వు తండ్రివి. తండ్రి అంటే దేవుడు వంటి వాడువై అంటున్నాడు దేవుడు. తండ్రి అనే పాత్ర దేవుడు వంటి వాడు అంటే ఎలాగా? దేవుడులా ఇంటిని పరిపాలించేవాడు అని అర్థం. దేవుడు చెప్పిన వాక్యములతో నీ కుటుంబాన్ని పోషించేవాడు అని అర్థం. ఏది? తండ్రికే తిరం లేదు. తండ్రి లోకమంలో ఉన్న చెత్త చెదారమంతా నేర్చుకుని అది నేర్పిన పిల్లలు ఏం బాగుపడతారండి? ఈ లోకంలో 4 డబ్బులు సంపాదించడమా బాగు? రేపొద్దున్న అగ్నిపాలు అవ్వకుండా నీ కొడుకుని, అగ్నిపాలు అవ్వకుండా నీ కూతుర్ని, అగ్నిపాలు అవ్వకుండా నీ బిడ్డల్ని కాపాడుకోవడం తండ్రి బాధ్యత. ఈ లోకంలో 4 డబ్బులు సంపాదించడం కాదండి, దేవుని బిడ్డగా ఈ లోకంలో నువ్వు బ్రతకడం దేవుని జ్ఞానం చాలా ఇంపార్టెంట్. ఈ 70-80 సంవత్సరాల జీవితం కాదు. ఈరోజు ఉంటాం, రేపు ఓడతాం. మనకి లోక సంబంధమైన జీవితం ప్రధానమైనది కాదు. కాబట్టి ప్రతి జీవితాన్ని మీరందరూ కూడా దేవునికి ఇష్టంగా పరచండి. అన్ని కుటుంబాలు చల్లగా ఉండాలి, అన్ని కుటుంబాలు ఆశీర్వదించబడాలి, అన్ని కుటుంబాలు దీవించబడాలి, అన్ని కుటుంబాల్లో ఉన్న పిల్లలు ఉన్నతమైనటువంటి స్థితిలోకి ఎదగాలి. అప్పుడు కదా నీ కుటుంబం పచ్చగా ఉంటుంది, అప్పుడు కదా నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నీ పిల్లలు ఏడుస్తూ ఉంటే నువ్వు చేసిన దానికే వాళ్ళెందుకు ఫలితం, వాళ్ళెందుకు అనుభవించాలి? ఒక్కసారి ఒక తల్లిగా ఆలోచించు, ఒక చెల్లిగా ఆలోచించు, ఒక అక్కగా ఆలోచించు, ఒక అన్నయ్యగా ఆలోచించు, ఒక తండ్రిగా ఆలోచించు. ఈ 70 సంవత్సరాల జీవితం కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఈ చనిపోయిన తర్వాత మొదలవుద్ది. చనిపోయిన తర్వాత నిత్య అగ్నిలో దండనతో కాల్చివేయబడతావు. అగ్ని ఆరదు, పురుగు చావదు. దయచేసి ప్రేమతో చెప్తున్నాను, అర్థం చేసుకోండి. దుష్టుల ఆలోచనలు చెప్పున నడవద్దు,
పాపుల మార్గమును అసలే నుంచోవద్దు, కనీసం నుంచోవద్దు. అపహాస్యకులు. అపహాస్యకులు అంటే ఏంటి? ఎగతాళులు, వేళాకోళాలు, నవ్వులు, నవ్వులాటలు. అలాంటి చోట ఉండకు అసలు. ఒకడి గురించి ఇంకొకటి జోక్ చేస్తే లోకానికి జోకేమో, నీ జీవితానికి పెద్దది అగ్నిగుండం. చాలా ప్రమాదకరం అది, ఎప్పుడు కూడా ఒకరిని అపహాస్యం చేస్తే. అలాంటి చోట అసలు ఉండొద్దు అంటున్నాడు దేవుడు. నవ్వులాటలు మనకు సరదాగా ఉంటాయి, మీకేంటి నాకైనా ఉంటుంది, మనిషి అన్నవాడికి ఎవరికైనా ఉంటాయి. కానీ అయ్యబోయ్ ఇది మనకి ప్రమాదం అనుకుని అక్కడి నుంచి నెమ్మదిగా జరగాలి. అందులో ఆనందకరమైన సరదా ఉంటుంది, ప్రమాదకరమైన సరదా ఉంటుంది. ఆనందకరమైన సరదా ఏది? ఏదన్నా ఎప్పుడైనా ఒక సరదాగా అనుకోకుండా ఏదన్నా చిన్న సంఘటన జరిగిందనుకో, సడన్గా నవ్వు వస్తుంది మనిషి అన్న తర్వాత. కానీ మళ్ళీ సరి చేసుకుని మళ్ళీ మనం మామూలుగా ఉంటాం. అంతేగాని పనిగట్టుకుని నవ్వులాటలు, పనిగట్టుకుని ఒకరిని ఏడిపించడం, ఒకరు ఏడిపించి మనం ఆనందం పొందడం, ఒకరిని తగ్గించి మనం సంతోషపడడం, ఒకరిని ఎగతాళి చేసి, ఒకరిని వాడి క్యారెక్టర్ అసాసినేట్ చేసి వాడి జీవితాన్ని రోడ్డు మీదకి లాగి మనం ఆనందపడటం, ఇది చాలా నరకం పాలైపోతాం మనం. ఇలాంటివేమీ వద్దు దయచేసి. ఈ బ్రతుకు మారకుండా ఎన్ని పాఠాలు చెప్పుకుంటే ఏంటి? ఇదిగోండి దేవుడు ఇలా చేసి, ఇప్పుడు ఇందా చెప్పుకున్నాం, పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలెన్నో. మనమేనా? మనం చేసిన ప్రతి, యేసుప్రభుని ఎవరండి సిలువ వేశారు? నువ్వు నేను కాదా? ఇప్పటికీ ప్రతి క్షణం యేసుప్రభుని రోడ్డు మీద నిలబెట్టి సిలువ వేస్తున్నాం మనం, దేవుని పేరు పెట్టుకుని. కాబట్టి ఇప్పటికీ కొరడాతో కొట్టుతుంది నువ్వే. పాపుల మార్గమున అపహాసకులు కూర్చుండి చోటన కూర్చుని దేవుణ్ణి నడి రోడ్డు మీద నిలబెట్టి ప్రతిరోజు సిలువనేస్తున్నాం మనం. ఆనాడు ఒక్కసారే వాళ్ళు కొట్టారు, నువ్వు రోజు ఇదే పని మీద ఉంటున్నావు. కాబట్టి భర్తలాగా ఉండండి. దయచేసి చెప్తున్నాను, పెళ్ళిళ్ళు చేసేయాలన్నా తొందరొద్దు, మంచోళ్ళు అయితేనే చేయండి. భార్య అయినా భర్త అయినా వారు వాక్యానుసారంగా బ్రతికితేనే వాళ్ళ పిల్లలు బాగుంటారు, లేకపోతే కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి. చెప్తున్నాను, ఎప్పుడు కూడా నీతిగా యథార్థంగా బ్రతకడం నేర్పండి. తల్లిదండ్రులు ప్రధానంగా నడుము బిగించండి. ఒక్కటి కాపాడగలుగుతుంది, ఆయన బోధ, ఆయన శిక్ష. ఇంకా మిగతాది ఏ చెయ్యి కుర్రాడు తప్పిపోతాడు, అంతే, ఖచ్చితంగా తప్పిపోతాడు. దేవుని ఆత్మ తప్ప, దేవుని పరిశుద్ధాత్మ శక్తి తప్ప ఏ వ్యక్తిని, ఏ మనిషిని ఈ లోకంలో పాపం నుంచి కాపాడలేదు. ఇటు కనపడకుండాను కనపడిలాగానే రెండు గుంపుల్లో జారుతాడు తప్ప. ఏమ్మా? కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గున నిలుచోవద్దు, అపహాస్యకులు కూర్చుండు చోటన కూర్చోవద్దు. మరి ఏం చేయాలట? దేవుని యొక్క గ్రంథాన్ని మాత్రం దివారాత్రులు దానిని ధ్యానించి, ఆ ధ్యానం చేసినటువంటి వాడు ధన్యుడట. అంటే బైబిల్లో దేవుడు ఏం చెప్పాడో ఆ పరిపాలనలోనే ఉండాలి. పరిపాలన అంటే ఫర్ ఎగ్జాంపుల్, పొద్దుటే లేచావు, ఏం చేయాలో అందులో ఉంటుంది. ఉదయకాలం లేచి నువ్వు ఏం చేయాలో అందులో ఉంటుంది. లేచిన తర్వాత వీధిలోకి వచ్చావు, వీధిలో ఎక్కడెక్కడ నుంచోవాలో అందులో ఉంటుంది. ఉన్నావు, ఒక వ్యక్తిని ఇది కలిశాడు, నలుగురు కలిశారు, నువ్వేం మాట్లాడాలో అందులో ఉంటుంది. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు, ఏం మాట్లాడాలో అందులో ఉంటుంది. వాళ్ళు మాట్లాడితే నువ్వేం చెప్పాలో అందులో ఉంటుంది, లేకపోతే అక్కడ నువ్వు ఉండకూడదని అందులో ఉంటుంది. భోజనం చేసినప్పుడు ఏం చేయాలో ఉంటుంది, భార్యతో ఎలా మాట్లాడాలో ఉంటుంది, భర్తతో ఎలా మాట్లాడాలో ఉంటుంది, పిల్లలతో ఎలా మాట్లాడాలో ఉంటుంది. నువ్వు ఊరోళ్ళకి నువ్వేం చేయాలో ఉంటుంది, ఊరోళ్ళు నీకేం చేయాలో ఉంటుంది. మొత్తం నీ జీవితం అంతా అందులో ఉంటుంది. కానీ నీకు తెలిస్తే కదా. దాన్ని పక్కన పెట్టి మన ఇష్టం వచ్చినట్టు మనం మన జీవితాన్ని నిర్మించుకుంటున్నాం. అది 70-80 సంవత్సరాల తర్వాత మీకు తెలుస్తుంది. ఈ జీవితం ముగియగానే, ఈ ప్రాణం పోగానే మీకు అర్థమవుతుంది, అరే ఆనాడు చెప్పాడురా నేను వినలేదురా, దేవుడు నాకు చెప్పించాడురా నేను వినలేదురా అని ఒకరోజు మీరు బాధపడే రోజు రాకూడదనే, ఏ కుటుంబానికి గతి పట్టకూడదనే, ఏ తమ్ముడికి పరిస్థితి రాకూడదనే. ఇది ప్రేమతో చెప్తున్న మాటలు తప్ప ఎవరిని విమర్శించి చెప్తున్నటువంటి మాటలు ఎంత మాత్రం కాదు. విమర్శించటం అనేది అస్సలు చేయకూడదు. ఎవరు విమర్శ కాదు, సరి చేసుకుంటారన్న ఉద్దేశం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. వాళ్ళకి దేవుడిస్తున్నాడమ్మా, వాళ్ళకి దేవుడిస్తున్న ఆశీర్వాదం చూడండి. ఏమా?
అతడు నీటి కాలవల ఓరన నాటబడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడట. ఎలాగో చెప్పండి, అది ఈ మాటకి వివరణ చెప్పండి, ముగించేస్తాను. చెప్పండి, దీనికి ఆ వివరణ అర్థమైందా ఏంటి? మాట మళ్ళీ చదువుదాం. అతడంటే ఎవరు? నువ్వు పెట్టుకో అక్కడ. నేను దేవుని దివారాత్రములు ఆ వాక్యమును ధ్యానించి దేవుని జ్ఞానము ఎరిగి దేవుని మందిరమునికి వెళ్ళి దేవుని మాటలు విని శ్రద్ధగా విని ఆయన మాటలను అనుసరించి నడుచుకున్న వాడికి ఇచ్చే దేవుడిచ్చే ఒక క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందంటే, అతను లేకపోతే ఆమె ఎలాగుంటారట? ఎలాగుంటారమ్మా? నీటి కాలవ అంటున్నాడు. మామూలుగా నీటి కాలవ అంటే ఎలా ఉంటుంది? మీకు కెనాల్ రోడ్డు ఉంటాయి కదా, కొన్ని గోదావరి గట్టు ఉంటుంది. ఆ గోదావరి కింద ఉన్న భూములు ఎలాగుంటాయి? నీళ్ళు ఉంటాయా? కాలువ కింద భూమి అంటే ఎలాగుంటుందమ్మా? చాలా అద్భుతమైనటువంటి పంటలు అద్భుతంగా ఉంటాయి కాలువ కింద భూములు అంటారు కదా, మీకే తెలుసు. కాలువ కింద భూమి రేటు వేరు, మెట్ట మీద ఉన్న రేటు వేరు. మెట్ట మీద ఉన్నది అక్కడ ఒక కుంచుడు కొంటే ఇక్కడ ఎకరం వచ్చేద్ది మీకు ఏమా, అంత వాల్యుబుల్గా ఉంటుంది కాలువ కింద భూమి. ఇక్కడ కాలువ అంటే కాలువ, ఆ కింద ఉన్నది చెట్టు కాదు అక్కడ చెప్తుంది. నువ్వట, నువ్వైతే నీరంటే ఏది ఇక్కడ? వాక్యం, ధర్మశాస్త్రం, దేవుని యొక్క జ్ఞానం. నీరనేది వాక్యం. వాక్యమట. నువ్వు ఎక్కడుంటావట? ఎక్కడ వాక్యం ఉంటే అక్కడ ఉంటావట. నువ్వు ఇందాకేమో పాపుల దగ్గర ఉన్నావు, పాపులు నడిచే మార్గంలో ఉన్నావు, దుష్టులు ఆలోచన చెప్పుని చేసావు. ఇప్పుడు నువ్వు అక్కడ ఉండవు. ఎక్కడుంటావు? ఎక్కడ నీరుందో అక్కడే ఉంటావట. నీ చెట్టు ఎక్కడుంటుంది? ఎక్కడ నీళ్ళు ఉన్నాయో, ద్రాక్ష తీగకి అతకబడిన ఆ ద్రాక్షవల్లికి అతకబడిన తీగలాగా అలాగే యేసు ప్రభుకి అతకబడి ఉంటావు. అప్పుడు ఎలాగుంటుందట? ఎప్పుడైతే నువ్వు వాక్యములో అతకబడి ఉన్నావో, వాక్యం అనే నీరు దగ్గర ఉన్నావో, అప్పుడు నీ చెట్టు ఎలాగుంటుందట? ఎప్పుడు ఆకు వాడదట. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. నిజంగా ఆకులాగా ఏమన్నా నిజంగా అలాంటి చెట్టు కావాలనుకుంటున్నావా? ఎండిపోయిన చెట్టులాగా ఉండాలనుకుంటున్నావా? ఒకసారి ఆలోచించేయి. నువ్వు దుష్టుడి దగ్గరుండి, అపహాస్యకుల దగ్గరుండి, ఏమన్నా పాపుల మార్గం నుంచుంటే నీ చెట్టు ఏం బాగుంటుంది? ఎండిపోద్ది. అక్కడ చెప్తున్నాడు ఏమన్నాడమ్మా? ఆకు వాడదట. ఎప్పుడుని? తనకి దేవుడిచ్చిన కాలమందు ఫలం ఇస్తాడట. ఫలం ఏంటి? ఇప్పుడు నేను ఇస్తున్నాను చూసాం ఫలం. ఏమిస్తున్నాను ఫలం? ఈ ప్రపంచంలో కొన్ని 100 కోట్లు ఇచ్చినా దీని వాల్యూ నువ్వు సంపాదించలేవు. నువ్వు ఎప్పటి బ్రతికేటువంటి దేవుని మాటలు ఫలాలు ఇస్తున్నాను నీకు. అప్పుడు నువ్వు కూడా ఇంకొకటికి ఆ ఫలం ఇస్తావు. ఈరోజు నేను చెప్తున్నాను మాట. ఇదే మాట ఇంకొకలో చెప్పొచ్చు. లోకములో ఇది సంపాదించుకో, అది చేయి, ఇది చేయి అనొచ్చు. ఈ లోకములో సంపాదన అనేది మళ్ళీ చెప్తున్నాను, ఇస్తాడో ఎవడో అది వదిలేండి. దేవునికి నీకు ఎప్పుడు అవసరమో అప్పుడు దేవుడు తప్పకుండా ఇస్తాడు. నువ్వు కోటీశ్వరుడిగా ఉండాలని దేవుడు నిర్ణయించాడు అనుకో, తప్పకుండా ఉంటుంది. ఎప్పుడు ఉంటుందంటే డబ్బును నువ్వు ప్రేమించలేనప్పుడు తప్పకుండా దేవుడు ఇస్తాడు. డబ్బును ప్రేమించే రోజున మాత్రం ఇస్తాడు. ఎలాగా? ఇవ్వడంలో ఎలాగిస్తాడు? నువ్వు పరలోకం చేరుకునే వాడికి డబ్బాస్ ఉండకూడదు ముందు. అప్పుడు డబ్బాస్ ఉందంటే నీకు డబ్బాస్ ఇచ్చేస్తే ఇక నువ్వు పరలోకానికి రావు. నా మాట అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు ఒక భక్తులు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు దేవుని దగ్గరికి వచ్చారు. ఒకడు వచ్చి అడుగుతున్నాడు, ప్రభువా నాకు ఈ ఆస్తిపాస్తులు ఐశ్వర్యాలు కావాలి అని అడిగాడు. ఇంకొకడు ఏమన్నాడు, ఆస్తిపాస్తులు ఐశ్వర్యాలు పక్కన పెట్టు ప్రభువా, నాకు మాత్రం నీ జ్ఞానాన్ని ఇయ్యి, నేను ఎలా మాట్లాడాలో చెప్పు, ఎలా జీవించాలో చెప్పు, నేను పాపంలో పడకుండా నన్ను మాత్రం నువ్వు కాపాడు ప్రభు. నేను ఎందుకంటే అప్పుడు నాకు అన్ని సర్వసంపదలు ఐశ్వర్యం నాకు నువ్వు ఇస్తావు, నాకు ఎప్పుడు మరణము లేని జీవితాన్ని ఇస్తావు అని అతను ప్రార్థన చేస్తున్నాడు. ఈ రెండింటిలో ఏ ప్రార్థన అంటాడు దేవుడు? ఆస్తి కావాలని చేసిన ప్రార్థన అంటాడా? నీతిగా నడుచుకోవాలన్న ప్రార్థన అంటాడా? మరి అదే వద్దన్నాను మీకు. రెండు వింటాడు. ఒకడు తన బుద్ధిని బట్టి, అంటే మీరు ఎంత బాగా జ్ఞానంగా వింటారనేది నేను అడుగుతున్నాను అంతే. ఓకే, దేవుడు కయ్యను ఆ విధంగా జ్ఞానంగా ఉన్నాడు, హేబేలు ఇలాగ ఉన్నాడు కదా, కయ్యనికి ఏమన్నా లోటు చేశాడో ఏంటి దేవుడు?
చేయలేదు కదా. ఆస్తి ఐశ్వర్యం అన్నీ వచ్చాయి కదా అతనికి. తన జీవితకాలం అంతా కూడా సంతోషంగానే జీవించాడు దేశదిమ్మరిలాగా. అతను ఎలా దిగాడు? దేశదిమ్మరి అంటే ఏంటి? ఓ దిక్కున కూర్చోడంటే ఇంక కూర్చోడు కదా. ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తన జీవితకాలం అంతా సంతోషించాడు. అన్ని విషయాల్లో బాగున్నాడు. కానీ అతను పరలోకం చేరుకున్నాడా? చేరుకునే అవకాశం లేదు. అదే హేబేలు మాత్రం జీవితకాలం తక్కువే ఇక్కడ, కానీ అక్కడ మాత్రం ఐశ్వర్యవంతుడు అవ్వాడనమాట. కాబట్టి ఇద్దరు ప్రార్థన వింటాడంటే నీ ఇష్టాన్ని బట్టి. ప్రభువా నాకు ఆస్తి కావాలి, ఐశ్వర్యం కావాలి, నాకు పరలోకానికి సంబంధించింది ఏమి వద్దన్నావు అనుకో, నిన్నో కేటగిరీలో గెంచుతాడు. ముఖేష్ అంబానీ, లక్ష్మీ మిట్టల్ ఈ ప్రపంచంలో కుబేరులు అవ్వడానికి, డబ్బు సంపాదించుకోవడానికి వాళ్ళు వేస్తున్న ప్లాన్లు, మాకు బాబు ఈ లోకంలో మేము బాగుంటే చాలు, మాకు తర్వాత సంగతి తర్వాత అనుకుని వాళ్ళు ఒక మార్గాన్ని ఎన్నుకున్నారు. కష్టపడుతున్నారు, పని చేస్తున్నారు, కష్టపడుతున్నారు, పని చేస్తున్నారు. కష్టపడేవాడికి డబ్బులు రాకపోతే ఏమొస్తాయి? కష్టపడేవాడికి డబ్బులు రావు. పొద్దున్న లెగిస్తాడు, రాత్రి వరకు కష్టపడినోడికి 10 రూపాయలు రావా? దాచుకున్నవాడి దగ్గర ఒక 20 రూపాయలు ఉండవా? దానికి ప్రార్థన ఎందుకు? నువ్వు కష్టపడి పని చేస్తే ఖచ్చితంగా వస్తుంది. నీ తెలివితేటలను బట్టి డబ్బులు సంపాదించుకుంటావు. దేవుడు ఏమీ నీకు అన్యాయం చేయడు. నువ్వు నా ప్రార్థన రావట్లేదు కాబట్టి మొత్తం తీసేస్తాను, ఇలాంటి అంత శాడిస్ట్ కాదు దేవుడు. అర్థమవుతుందా? దేవుని కాపుదల ఉండదంటే నీకు ఇచ్చిన 70 సంవత్సరాలు నువ్వు బతికేమన్నాడు దేవుడు. నువ్వు సంపాదించుకుంటావో, నా దగ్గరికి రాకుండా పోతావో నీ ఇష్టం, చెయ్యి. కానీ నీకు చెప్పిస్తాను, అప్పుడప్పుడు దెబ్బ కొడతాను, అప్పుడప్పుడు ఖిన్నమైన హృదయం, ఖిన్నమైనటువంటి నీ ఫేస్, నీ హృదయాన్ని శుద్ధి చేస్తుందని నాకు తెలుసు. అందుకని అప్పుడప్పుడు చిన్న బాధ పెడతాను, నీకు కష్టం ఇంట్లో పెడతాను, ఇబ్బంది పెడతాను. అప్పుడైనా తెలుసుకుని మనసు మార్చుకుంటావేమోనని చూస్తాను. మార్చుకోకుండా నాకు అదే కావాలనుకున్నావంటే వదిలేస్తాను అని దేవుడు చెప్పాడు. అలాగని మరి దేవుణ్ణి నమ్ముకున్న వాడికి ఎవడా అంటే ఇస్తాడో ఎవడో చూసుకోవాలి జాగ్రత్తగానే. నువ్వు డబ్బు ఇస్తే నువ్వు పాడవుతావు అనుకున్నావు అనుకోండి, ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు సొలొమోను ఏమన్నాడు? ముందు నాకు డబ్బులు వద్దు ప్రభువా, నాకు కావాల్సింది జ్ఞానం కావాలని అడిగాడు. అప్పుడు సొలొమోనుకి ఏం చేశాడు? 2 ఇచ్చాడు పాపం, వద్దు అన్నాడని. అప్పుడు డబ్బు వచ్చాక ఏమైపోయాడు? డబ్బు వచ్చిన తర్వాత తగలడిపోయాడు. అందుకని సొలొమోను అంతటి వాడే డబ్బుకి పడిపోతే, సొలొమోను అంతటి వాడే ఘనతకు పడిపోతే, మరి నీకు డబ్బు ఎక్కువైతే నువ్వు పడతావేమో. అందుకని నీకు ఇస్తాక భయపడుతున్నాడు దేవుడు. అందుకని ఇది ఎక్కడో కాదండి, మన దగ్గరే విషయం నేర్చుకోవచ్చు. మీ కొడుకున్నాడు, చిన్న కొడుకున్నాడు, అమ్మా నాకు అర్జెంటుగా 5,000 అన్నాడు అనుకో. ఇంకేళ్ళు ఉన్నారు పిల్లలు, వీళ్ళ ఇంటికి వెళ్ళి నాకు అర్జెంటుగా 20,000 అందనుకో. పిల్ల ఇచ్చేస్తాడా? ఉండు నాన్న ఇప్పుడు అప్పు చేసి తెస్తాను అంటాడా నాన్న? అండ కదా. ఎందుకు నీకు అని అడుగుతాడు. ఊరికే సరదాగా అలాగెళ్ళి ఇలా వస్తాను అందనుకో, అప్పుడు స్టిక్ ఇచ్చుకున్నట్టు వేస్తాడు. అంతేనా? ఎందుకని ఇవ్వడు. ఒకవేళ ఇంట్లో బీరువాలో ఉన్నా తీసిచ్చేయడు. పోను ఇప్పుడే వెళ్ళి 2,000 అడిగిన దానికి ఇచ్చేస్తాడా? ఇవ్వడు. ఇప్పుడే వెళ్ళి 500 అడిగిన దానికి ఇచ్చేస్తాడా? ఇవ్వడు. ఎందుకు అని అడుగుతాడు. ఎందుకని అడుగుతాడు? ఏమన్నా నాకు ఇది డ్రెస్ కావాలంటే నేను కొట్టలే అంటాడు కదా. ఇవ్వడు కదా. ఈ తండ్రే నీకు ఇవ్వడం. ఎందుకు ఇవ్వడం? నువ్వు బాగుపడితే చూడలేక. నువ్వు ఆ డబ్బులు ఉంటే నువ్వు ఏమైపోతావు, లేదా నీకు మంచి జరిగిపోద్దని ఏ తండ్రి అయినా వద్దనుకుంటాడా? వద్దనుకోడు. ఎందుకని? ఆ డబ్బులు ఇస్తే నువ్వు తగలాడతావని ఇవ్వడు. ఆ డబ్బులు ఇస్తే ఏం చేస్తావని ఇవ్వడు. ఆ డబ్బులు ఇస్తే నువ్వు ఎలాగైపోతావని ఇవ్వడు. అంతేనా? ఈ లోకంలో తండ్రి చేసే పనేనాది. ఆ తండ్రి అంతే. మరి నీకు డబ్బులు ఇస్తే నువ్వు పరలోకానికి రాకుండా తగలడిపోతావు అనుకున్నప్పుడు ఎందుకు ఇస్తాడు? డబ్బును నువ్వు కాలు కింద పెట్టగలిగినప్పుడు, డబ్బును నువ్వు అసహించుకునే స్థితి వచ్చినప్పుడు, డబ్బు నా అవసరానికి ఉపయోగపడింది, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడన్న మెంటాలిటీ యోబులాగా నీకుంటే ఎన్ని రెట్లు డబ్బు ఇచ్చినా నీకేమి ఆ డబ్బు నీకు పెంటలా కనపడుతుంది. అది అల్పకాల పాపభోగం అనుకుంటావు, దాన్ని ఏం ప్రేమించవు నువ్వు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే, డబ్బు అనేది ప్రధానంగా కాకుండా దేవుని యొక్క వాక్యానుసారమైన బ్రతికే డబ్బు అనుకుని నువ్వు వెళ్తే నీకు అవసరమైతే కొన్ని 100 ఎకరాలు ఇవ్వచ్చు. అది నీ బుద్ధిని బట్టి దేవుడు ఇస్తాడు. అంతే. డబ్బు ఉంటే పాడైపోతావు అనుకుంటే ఇవ్వడు. అదే ఆ పాప పెద్దదయ్యి తనకంటూ ఓ జీవితం వచ్చి, తనకంటూ ఓ భవిష్యత్తు వచ్చాక, నాన్న అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలి, మేము ఏదైనా బిజినెస్ చేస్తున్నామంటే చూసిస్తానులే తల్లి అంటాడు. ఎందుకని? తనకంటూ ఒక పరిస్థితి వచ్చింది, తనకంటూ ఒక కెపాసిటీ వచ్చింది, తన అంటూ ఆ డబ్బుని హ్యాండిల్ చేయగలిగే స్థితికి వచ్చింది. కాబట్టి ఆ 1,00,000 ఉన్నా లేకపోయినా అప్పు చేసి ఇవ్వడానికి తండ్రి ప్రయత్నం చేస్తాడు. స్థాయి రాకుండా ఎదగకుండా నీకెందుకు ఇస్తాడు? అందుకని ఇచ్చేవాడికి ఇవ్వచ్చు, ఒక్కొక్కడికి ఇస్తే తగలడతాడని ఇవ్వకపోవచ్చు. ఇది భక్తిలో.
కానీ నాకు ఈ లోక సంబంధమైన విషయమే కావాలనుకుంటే, నువ్వు నాకు అవసరం లేదనుకుంటే, ఆనాడు ఏమన్నారు? సొలొమోనుతో ఏమన్నారు? దేవుని పరిపాలన మాకొద్దు, ఒక రాజు కావాలి మాకు అని కోరుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు. అప్పుడు ఏడుస్తున్నాడు, సమూయేలు ఏడుస్తున్నాడు. ఎందుకయ్యా నువ్వు ఏడుస్తున్నావు అని దేవుడు ప్రత్యక్షమై సమూయేలుతో చెప్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. నిన్నొద్దన్నారు, నిన్నొద్దన్నారు అని ఏడుతున్నాడు. వద్దన్నారంటే నన్నొద్దన్నారని ఏడుతున్నాడు అనమాట. నిన్ను కాదు వద్దంట, నన్నొద్దన్నారు. అందుకని వాళ్ళు ఏది కోరుకున్నారో అది ఇచ్చేయి అన్నాడు అనమాట. సో అప్పుడు సౌలుని సమూయేలు వెళ్ళి ఏం చేశాడు? రాజుగా అభిషిక్తుడిని చేశాడు. చేశాడా లేదా? వాళ్ళు కోరుకున్నారా, దేవుడు కోరుకున్నాడా? అందుకనే వాళ్ళ జీవితాలు అలా తగలడ్డాయి. అర్థమవుతుందా? కాబట్టి దేవుడిని వద్దన్నారు వాళ్ళు, రాజు కావాలని కోరుకున్నారు. అయినా దేవుడు ప్రేమతోనే ఇచ్చేశాడు, ప్రేమతోనే ఇచ్చాడు. ఆ తర్వాత రాజు తగలడ్డాడు. ఆ తర్వాత దావీదుని మరలా దేవుడు అభిషేకం చేశాడు. కాబట్టి మనం ఏం చేయాలమ్మా? నీరంటే ఇక్కడ వాక్యం. వాక్యం ఎప్పుడైతే నీకు కనెక్ట్ అయ్యిందో అప్పుడు నీ చెట్టు ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. నువ్వు వీధిలోకి వెళ్ళావు, వాక్యం తెలియదు, ఇప్పుడు ఈ చెట్టు మీద ఉన్నటువంటి ఆకు ఎండిపోద్దా, పచ్చగా ఉంటుందా? ఒకసారి చూడండి. అసలు ఈ సిస్టమ్ ఉంటే బాగుండమ్మా. ఎప్పుడైనా సరే మనకి గొడవ వచ్చినప్పుడు నీ ముఖంలో తెలుస్తుంది. ఏదన్నా గొడవ వచ్చిందనుకోండి, వీధిలోకి వెళ్ళావు, వీధిలోకి వెళ్ళిన తర్వాత ఏదో గొడవ వచ్చిందనుకోండి, ముఖం ఎలా ఉంటుంది? ముఖం మాడిపోద్ది కదా. అదేంటి ముఖం ఎలా మాడిపోయింది అంటాం. మాడిపోయింది అంటే నల్లగా అయిపోయిందని కాదు, ఫేస్లో తెలుస్తుంది మనకి, ఎండిపోయిన ఆకు అయిపోయింది. అదే నవ్వుతూ ఉంటే ఎలాగుంటాయి? మరీ అంత నవ్వు వేసుకుంటున్నాయటమ్మా అని అడుగుతారు కదా. అలాగా ఉంటుంది, ఫేస్లో తెలుస్తుంది. ఇక్కడ ఆకులో తెలుస్తుందట. ఆకు ఎలాగా ఎండిపోయిందా, అది ఎండిపోలేదు అనేది ఎలా తెలుస్తుంది మనకి? నువ్వు వీధిలో నుంచున్నావు, వీధిలో నుంచున్నావు, ఎవరో వచ్చారు, ఏయ్ ఏంట్రా అలా మాట్లాడుతున్నావు యాదవా అన్నాడు అనుకోండి. ఊరికే నువ్వు మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. యాదవ కానా అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఆడేం చేయాలి? ఎండిపోయిన ఆకు ఏమంది? యాదవ అంది. ఇప్పుడు ఆ ఆకు ఏం చేయాలి? వాక్యముతో నీటితో కనెక్ట్ అయి ఉన్న చెట్టు అయితే ఏమనాలి? ఇప్పుడు ఏమనాలి? ఎదవ అంటే ఇప్పుడు ఏమనాలి? ఎదవన్నారు ఎదవ అనాలా? ఎదవన్నారు ఎదవ అన్నాడు అనుకోండి, ఆ ఆకు ఎండిపోయింది. అలా కాకుండా ఎదవన్నారన్నా దేవుడు ఒరే అలాంటి మాటలు మాట్లాడకు, తప్పురా అని వెళ్ళిపోయాడు అనుకోండి, ఈ ఆకు ఎలాంటిది? పచ్చగా ఉంటుంది. అంటే వాక్యముతో అనలేక కాదు, రివర్స్ అవ్వలేక కాదు, అక్కడ మనం మాట్లాడకూడదని దేవుడు ఆ నోటికి చిక్కాన్ని పెట్టుకోమన్నాడు కాబట్టి చిక్కం పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎండిపోయిన ఆకు పచ్చగా ఉండే ఆకు అంటే ఇదన్నమాట. నీటితో అంటే వాక్యముతో కనెక్ట్ అయి ఉన్నటువంటి వాడు ఎక్కడ ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడతాడు, ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాడు, ఎక్కడ ఉండకూడదో అక్కడ ఉండడు, ఎక్కడ ఏది మాట్లాడాలో, ఏం చెయ్యాలో, ఏ కుటుంబంతో ఎలా మాట్లాడాలో, పిల్లలతో ఎలాగ ఉండాలో, భర్తతో ఎలాగ ఉండాలో, భార్యతో ఎలాగ ఉండాలో, ఇరుగు పొరుగు వారితో ఎలాగ ఉండాలో, ఊరోళ్ళతో ఎలాగ ఉండాలో, ఇవన్నీ నీటికి కనెక్ట్ అయి ఉంటుంది ఈ చెట్టు. అందుకని ఎప్పటికీ ఆకు ఎండిపోకుండా ఉంటుంది. అప్పుడు అది ఎండిపోలేని ఆకు ఈ చేస్తున్న ప్రతి క్షణం కూడా ఇంకొకరికి ఎలా ఉంటుంది? ఫలాలను ఇస్తూ ఉంటుంది. ఏం ఫలం అంటారు? మీరే అంటారు ఊర్లో, ఆయన చూసి నేర్చుకోరా అంటుంటారు. ఈవిడ బాగా చదువుకుందనుకోండి, ఓ పాప, ఈవిడికి అన్నిటిలోనూ ఫస్ట్ క్లాస్ వచ్చిందనుకోండి, ఎదుర్కొన్న పాప అన్నీ పోయిందనుకోండి, అప్పుడు ఎదుర్కొన్న వాళ్ళని నాన్న అంటాడు, ఆ పిల్లని చూసి, ఆ పాపను చూసి నేర్చుకో మొద్దు మొఖమా అంటాడు. నన్నే మొద్దు మొఖం అంటావా అనకుండా ఏం చేయాలి? ఆ నీటికి ఈవిడ కనెక్ట్ చేసుకుంటే ఆ సబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళి, ఒక పాప అలాగే మొత్తం అన్నీ బాగొట్టుకుంది, 3 మొత్తం, అందులో 3 ఇందులో 3, ఫస్ట్ ఇయర్ 3 సెకండ్ ఇయర్ 3, మొత్తం 6 ఉంచుకుంది మహాతల్లి. ఉంచుకుని నేను ఎలాగైనా డాక్టర్ని అవ్వాలంట. ఎక్కడవుతుంది డాక్టర్? 3 అయిపోయిన తర్వాత ఆయన ఈ మాటలకి నేను ఎలాగైనా అవుతాను సార్ అంటే, ఈ చేతికో రింగరం, ఈ చేతికో రింగు మొత్తం 3, 4 పెట్టింది. 3 నెలలు పెడితే నీకు ఏం సాధించావని రింగులు? ముందు అర్జెంటుగా తీసి తగలాడన్నాను. వీటికి పెట్టేసింది. ఇవన్నీ తీసేమన్నాను నేను. చక్కగా పద్ధతిగా మీ అమ్మ నాన్నలకు చెప్పు, కష్టపడి చదువుకుంటానని చెప్పని అంటే, ఇంకా చూడు, ఇంకా పుస్తకం పట్టుకుని అర్థం కాలేనిదంతా అర్థమైనట్టు చదివేసింది అంతే. చదివితే అర్థమైపోతే ఏం చదువుతుంది? కసి వచ్చింది, పట్టుదల వచ్చింది, కానీ చదువుతుంది, కూర్చుంటుంది, చదువుతుంది, అర్థమవుతాయి కదా.
అర్థం అవ్వట్లేదు పాపం. మళ్ళీ రాసింది. మొత్తం మళ్ళీ 6 6 ఉండిపోయాయి. అప్పుడు ఏమ్మా నేను వెంటనే గుర్తుపెట్టుకుని, ఏమ్మా అయిపోయాయా ఈసారి అంటే, అవ్వలేదండి. కష్టపడకుండా మళ్ళీ తిడతాం కదా జనరల్‌గానే. తిడుతున్నప్పుడు కష్టపడ్డాను సార్, చదివాను సార్, 3 అయింది సార్, 4, 5 దాకా చదివాను సార్, కానీ ఫెయిల్ అయిపోయాను సార్. ఇది కాదు పని, అయితే నీకు రావట్లేదనమాట. చదువుతున్నావు కానీ నీకు వంట పడతలేదు. కొంతమంది తింటారు కానీ వంట పడదంటారు కదా! ఆ టైపులో ఈవిడికి రావట్లేదని నాకు అర్థమయ్యి స్టేట్ ఫస్ట్‌లోనే దాన్ని ఏమంటారంటే నవరత్నాల ఏదో ఉంటదమ్మా. మొన్న ఇంటర్మీడియేట్‌కి ఏంటి అవార్డ్ ఇచ్చారు. ఈ గవర్నమెంట్ కాకుండా అంతకుముందు గవర్నమెంట్ ఏదో అవార్డ్స్ ఇచ్చారు. అవార్డ్ పేరు ఆనిముత్యం. ఆనిముత్యాలు. ఆ! పేరెందుకని ఎత్తట్లేదు. ఆనిముత్యం అనమాట. దానికి ముందో పేరుంటది. ఆ పేరెత్తే మళ్ళీ రాజకీయాలు ఎందుకని ఆనిముత్యం అని ఉంటది. ఆనిముత్యాల్లో నంబర్ 1 అనమాట ఒక ఆవిడ. బైపీసీ స్టూడెంట్. పేరెందుకు నిహారిక. ఏమ్మా ఈ అమ్మాయి టాప్ మోస్ట్ అనమాట. మంచి అవార్డు. చాలా డాక్టర్ అవ్వాలని ఆశలు కలిగినటువంటి వీళ్ళిద్దరికీ జతేసాను. ఇద్దరికి జతేసి అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోవు. బాక్స్ పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయి నేర్చుకుని రా అంటే, ఏమ్మా రీసెంట్గా ఫోన్ చేసింది. మొత్తం అన్ని సబ్జెక్టులు పాస్ అయిపోయాను సార్, ఈసారి హ్యాపీగా సంతోషంగా మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతానంది. అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ రోజున అది చదువుకు సంబంధించింది. అంటే ఒక వ్యక్తిని చూసి ఇంకొకరు మార్చుకున్నారు. అది ఫలం అంటే. ఫలం ఈ రోజున నువ్వు నీతిగా బ్రతికితే ఈ వీధిలో, నువ్వు నీతిగా బ్రతికితే నువ్వు ఎండిపోకుండా ఆకు వాడక ఒక చెట్టు ఒక పక్కింట్లో వెతుకుతుంటే తప్పకుండా ఆ పక్కిల్లు కూడా ఏమవుతుంది ఇప్పుడు ఈ చెట్టులాగా ఏమవుతుంది, ఆ చెట్టు కూడా ఫలిస్తుంది. ఫలం అంటే అది. అందుకని ఈ చెట్టట ఆకు వాడక తన కాలమందు అంటే తనకిచ్చినటువంటి భవిష్యత్ కాలంలో, తనిచ్చినటువంటి దేవుడిచ్చిన ఆయుష్ కాలంలో ఫలాలు ఇస్తూ ఉంటుందట. ఫలాలు ఇచ్చు చెట్టు వలె ఉండును అంటున్నాడు. చాలా బాగుందా? అందుకని వాక్యమునకు కనెక్ట్ అయి ఉండాలి మనిషి. వాక్యము ఏం మాట్లాడాలో ఏం చేయాలో ముందు ఖచ్చితంగా ఈ నీటికి కనెక్ట్ అయి ఉండాలి వాక్యానికి. అందుకని విన్న వాక్యాన్ని శ్రద్ధగా వినండి. మీరు ఏం చేయాలో తెలియట్లేదు అసలు. ఒక తల్లిగా ఎలా ప్రవర్తించాలో తెలియట్లే, ఒక భర్తగా ఎలా ప్రవర్తించాలో తెలియట్లేదు, ఒక అన్నయ్యగా నువ్వు ఎలా ప్రవర్తించాలో తెలియట్లేదు, ఒక తమ్ముడుగా నువ్వు ఎలా ప్రవర్తించాలో తెలియట్లేదు, ఒక బిడ్డగా నువ్వు ఎలా ఏమీ తెలియట్లేదు. అమ్మ నాన్నలో ఉన్నది అన్నం పెడతాకే అన్నట్టు నువ్వు పెట్టవా, నువ్వు కనుక్కున్నావు, ఇది కనుక్కున్న తల్లిదండ్రులు అన్నం పెట్టవా అని ఈడు. కానీ ఆ తల్లిదండ్రులను ఏడిపిస్తూ ఉంటాడు. ఆ తల్లిదండ్రులు ఏం చూసి ఏడుస్తూ ఉంటారు. ఒకరి కుటుంబంలో భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. ఒక్కరు కూడా మళ్ళీ అందరూ క్రిస్టియన్స్. ఎవరు ఇది అవార్డు గ్రహీతల్లాగా అందరూ ఏంటి క్రిస్టియన్స్ అన్న దేవుని మందిరానికి వెళ్తున్నారు. ఇంతకీ అవమానించడానికి దేవుని మందిరానికి వెళ్తున్నట్టు ఉంది నాకు. ఫలాలు లేని జీవితం అయిపోతుంది. కాబట్టి అక్కడ అంటున్నాడు దుష్టుడు అలాగునుండక, అది దాని తర్వాత వాక్యం అదేనమ్మా, దాని తర్వాత అదేనా, గాలి అందరూ చెప్పండి అమ్మా. గాలి చెదర, మొన్న గాలి దుమ్ము వచ్చింది, ఏం జరిగింది? ఇటువైపున వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి గాలి వచ్చింది అనుకోండి, ఏం చేద్ది? గాలి అటువైపు నుంచి గాలి వచ్చింది అనుకోండి, ఏమవుద్ది? ఇక్కడ ఉన్న చెత్త అంతానే అలాగే జానాల ఇంటికి వెళ్ళిపోద్ది కదా. జానాల ఇంటికాడ ఉంటుందా? అటేపు నుంచి గాలి వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇటేపుకి వచ్చేద్ది. నీ బ్రతుకు అంతే. ఎవడు చెప్తాడు మాట అంటాం. ఇంకా అరే అలాగే వెళ్దాం దారా చెరువు గారికి నడిచి, అరే ఆ మామిడికాయలు బెలేగున్నారా కోసేయి. మనిషికి అర్థం పర్థం చెయ్యాలా చేయకూడదా ఇంగిత జ్ఞానం ఉండదు. ఇంకా అస్సలు మనిషికంటూ ఏముండదు. ఇంకా ఎవడు ఎలా గెంటెత్తే అలా పోతామే. రే ఆ చెరువులోని చేపలు భలే పైకి వచ్చేస్తున్నాయి చూడు అంటాడు. పైకి వచ్చేస్తున్నాయి అన్నాడు అనుకోండి, నిజమేరా ఇప్పుడు కాదు కానీ సాయంత్రం వచ్చేద్దామంటే నడిచి. ఒరే ఇంటికి వెళ్తే ఎవరు తాగనిస్తారా మనల్ని? వాళ్ళతో ఎందుకు వచ్చిన తలపోటు? కంచులోకి దూరేయి అంటే దూరేత్తమే. ఆ కంచుల్లో ఆ పాములు ఉన్నాయా, ఆ దరిద్రం ఉందా, ఏమవుతుందా, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయా, ఎలాంటి ప్లేస్లో ఉన్నాయా, నువ్వు తాగుతున్నప్పుడు ఏది ముట్టుకుంటుందా, అసలు అనవసరం. ఇంకా దూరేత్తమే. అందులోకి వెళ్ళి తాగేసి అటు ఇటు దూరి ఏమ్మా
దేవుడు ఆ ఆయుష్కాలం ఏమన్నా నీకు ఎవడన్నా టైంకి రాకపోతే ఇంటికి క్షేమంగా వస్తావు, లేకపోతే లారీలోకి వెళ్తావు. అంతేనా ఈ జీవితాలు? అంతేనా? ఇంటికి వచ్చి ఇంటికాడ గొడవ. ఏరా డబ్బులు ఏరా, ఇందులో పెట్టిన డబ్బులు ఏరా అంటే నాకేం తెలుసు, డబ్బులా ఎలాగుంటాయి అసలు అని అబద్ధాలు. మళ్ళీ అబద్ధం ఆడకూడదన్న ఈ నీటికి కనెక్ట్ అయి ఉంటే అబద్ధం ఆడకూడదనే సెన్స్ నీకు పనిచేస్తే ఆడతావు అసలు? ఆడితే నేను నరకంలో కాలిపోతానని భయమేదా నీకు? అన్యాయంగా ఇంట్లో డబ్బులు తీసుకుని ₹1 తింటే నువ్వేం బతుకుతావు? ఒకసారి ఆలోచన చేయండి. తల్లి దీవించిస్తే వేరు, అమ్మకు తెలియకుండా దాన్ని ఏంటంటారు, దొంగతనం చేస్తే ఆ జీవితం వేరు, అది పాపం. నువ్వు ఎప్పటికైనా దాంట్లో నువ్వు అనుభవించాల్సిందే. మీరు అనుకుంటున్నారు ఆడు చూడకుండా ₹10 కొట్టేహానని. చిచ్చి, అది నిన్ను వదులుతుంది అనుకుంటున్నావా? రక్తమే దేవునికి మొరపెట్టినప్పుడు నువ్వు చేసింది ఊరుకుంటుందా? శిక్ష కోరుకుంది రక్తం, ఆ రూపాయి కూడా కోరుతుంది. నువ్వు చేసిన ప్రతి పాపం దాని వెనక దాంట్లో ఉండేటువంటి ప్రతి శాపాన్ని భరించాల్సిందే. నువ్వు పిల్లడో మొత్తం దాని ఎఫెక్ట్ అంతా ఉంటుంది ఈ లోకంలో, ఖచ్చితంగా ఉంటుంది. లేకపోతే కట్టగట్టుకుని నరకములోనన్నా చేయలేక, ఒకవేళ ఏమన్నా ఇక్కడ శిక్ష వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే నేను ఇంకా ప్రేమిస్తున్నాడు దేవుడని, ప్రేమించి సరి చేసుకుంటావని చెప్తున్నట్టు అర్థం. అప్పటికి సరి చేసుకోకపోతే ఈ శిక్షకి ఫలితం అంతా కూడా అగ్నిగుండంలో కాలాల్సి వస్తుంది అనమాట. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడంటే, గాలికి ఎగరగొట్టే పొట్టిలాగా ఉంటావట. దేవుని జ్ఞానం లేకపోతే, ఆ నీటికి కనెక్ట్ అయిన ఆ కాలవ కింద ఉండేటువంటి చెట్టులా నువ్వు లేకపోతే నీ చెట్టుకున్నటువంటి ఆకు ఎండిపోద్ది, ఎటువంటి ఫలాలు నీకుండవు. గాలికి ఎగరగొట్టే పొట్టు. ఇప్పుడు చెట్టు ఆకు ఎండిపోయింది అనుకో, ఏమవుతుంది? పొట్టు అవుద్ది. అంతేనా? అదే కదనా. ఇప్పుడు ఆకులు ఆ కింద ఉన్నాయన్నీ కింద పడతాయి, పొద్దున్న తుడుతారు కదా. అదే గాలి వస్తే ఎగురుద్ది. మనకు ఒక సామెత కూడా ఉంటుంది, ఏమీ లేని ఆకట అంటే ఏంటో మీ అద్దాలు ఏర్లండి. ఏమీ లేని ఆకంటే ఎగిరెగిరి పడద్దంటే ఆడికి ఏమీ లేదు, పెద్ద స్టైల్ కూడా ఎత్తనాడు అని మీ మీనింగ్. అన్నీ ఉన్న ఆకటేటి, 4 డబ్బులు, 4 కుటుంబం కలిగి అన్నీ బాగుండి ఉన్నవాడు ఎగరడంట. ఎందుకు ఎగరట్లేదు? అన్నీ ఉన్నవాడు ఇంకా బాగా ఎగురుతున్నాడు ఈ మధ్యన. ఎందుకని? సామెత అది కదా అసలు. అన్నీ ఉన్న ఆకంటే పచ్చని చెట్టు, అది ఎగరదు. ఎగరదంటే దాని అర్థం ఏంటి? గాలికి ఎగరదు. ఇప్పుడు ఆ చెట్టు ఉందమ్మా, ఇలాగొచ్చింది, ఆగుద్ది కదా, పచ్చగా ఉంటుంది. అది ఎండిపోయినాక ఏం చేద్ది? ఇది ఇంకా కొమ్మన్న ఊపుతుంది, అది అప్పుడే అక్కడికి వెళ్ళిపోద్ది, మళ్ళీ ఇక్కడికి వచ్చేద్ది. అర్థమవుతుంది? అక్కడికి వచ్చేద్దని గ్యారంటీ లేదు, అలా కూడా పోవచ్చు. ఎలా పోద్దో తెలదు, ఎండిపోద్ది. ఈ లోపల ఆడొకడు ఎందుకు వచ్చింది అటు ఇటు ఎగురుతున్నావు, నువ్వు పోగేసి అంటించేస్తాడు. అంటించేస్తే మాత్రం ఆగుద్దా, బూడిద ఎగిరిపోద్ది. సో ఇలాగా ఎండిపోయిన చెట్టులాగా మనం ఉండకూడదని చెప్తున్నాడమ్మా. నిజంగా మీరు మనసును పెట్టండి. అసలు ఈరోజు అది కాదు, నేను రాగానే ఏం చెప్పానమ్మా, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం చెప్పాలి నేను ఇప్పుడు. మరి దేవుడు మరి ఎందుకు చెప్పించాడో నాకు కూడా అర్థం అవ్వలేదు. ఇది లేట్ అయింది, వాక్యం మారిపోయింది, పరిస్థితి అంతా మారిపోయింది. ఈ లోపల అక్కడ జరిగిన చెల్లి సంఘటన గుర్తొచ్చింది, ఆ కుటుంబం అంతా రోడ్డున పడిన విషయం గుర్తొచ్చింది. మొత్తం ఇదంతా చెప్పాల్సి వచ్చింది నేను, లేకపోతే ఇది యాక్చువల్గా చెప్పను. కాబట్టి గాలికి ఎగురుగొట్టే పొట్టిలా ఉండును. అంతేనా? ఇంకా ఉందా? కాబట్టి ఇది అసలైంది. న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. అందుకని పొట్టే ఏమ్మా, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టే, గుర్తుపెట్టుకోండి. అందుకని మీరు ఎలాగ ఉండాలనుకుంటున్నారు? అందుకని భర్తలాగా ఉండండి. అలాంటి వాడినే మీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయండి. వయసు వచ్చింది కదా అని పెళ్ళిళ్ళు చేయకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నా మాటను మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు. పెళ్ళి చేయకపోయినా పర్లా, వయసు వచ్చిందని మాత్రం కంగారు పడకు. వాళ్ళకి ఆస్తి ఉందని మాత్రం అసలే చేయకు. కుర్రోళ్ళు మంచోడా కాదా, లేకపోతే పాప మంచిదా కాదా అని చూసుకోండి. మంచి అంటే నీ మంచి కాదు, నీ దరిద్రం మంచి. నన్ను తీసుకెళ్ళి తగలటుంది. మంచో కాదో మనం చెక్ చేద్దాం. చెక్ చేద్దాం అంటే ఏంటి? ఏ చెక్కు? వాక్య ప్రకారంగా నడుచుకునే వాళ్ళ చిన్న పాపాలు చిన్నవి ఉంటాయి, అవి పర్లేదు, మార్చుకోవచ్చు. ఇంక భయంకరమైనవి ఉంటాయి, ఇంకెప్పటికీ మారలేనివి, అవి మాత్రం మనం చాలా ప్రమాదకరం ఏమా. అందుకని అలాగ పెళ్ళిళ్ళు చేయండి. బైబిల్ ప్రకారంగా పెళ్లి చేసేసుకోవాలని కంగారు ఏమీ లేదు.
చేసుకోకపోయినా ఏం గొడవ ఏం లేదు. అర్థమవుతుందా? చేసేసుకోవాలని ఏమీ లేదు. అసలు మీ అంతట మీరు అసలు ముందు సెలెక్ట్ చేసుకోకుండా చచ్చిపోతారు చెప్తున్నాను. సెలెక్టింగ్ దగ్గరే వచ్చేసింది ఎండు చెట్టు. అర్థం సెలెక్ట్ చేసుకోకండి అసలు ఎవరు. దేవుని మీద ఆధారపడండి. నీకు మంచి లైఫ్‌ని దేవుడు ఇస్తాడు చెప్తున్నాను. ఆడ ఆడపిల్లలైనా, మగ పిల్లలైనా తండ్రులను ఏడిపించకండి. తల్లిదండ్రులకు లోబడండి. తల్లిదండ్రులను సన్మానించండి. మీ జీవితాలు అద్భుతంగా ఉంటాయి. బాగా చదువుకోండి, కష్టపడండి, మంచి ఉద్యోగాలు సంపాదించండి. ఈ ఊరికే కాదు, మీ కుటుంబానికే కాదు, ఈ ఊరికి కూడా మంచి పేరు తీసుకురండి. మిమ్మల్ని ఎవరు చూసినా సరే, అరే పలానా అనేటువంటి చెప్పే స్థితిలో మీరు అందరూ నిలబడాలి. మంచి మంచి జాబ్ చేయాలి. ఈరోజు నేను పలగడిని అక్కడి నుంచి నేను వస్తుంటే రాజమండ్రి నుంచి ఒక తమ్ముడు పెట్రోల్ బంక్లో కనిపించాడు. నాకు చాలా బాధ అనిపించింది. అంటే పని చేయడం తప్పంటలా, చదువుకోవాల్సిన వయసులో పని చేస్తున్నాడు. ఏనన్నా ఏంటి ఇక్కడ ఉన్నావు ఏంటి అని అడిగితే బంకులో జాయిన్ అయినానే అన్నాడు. ఎందుకు అలాగా అంటే ఇంటర్మీడియట్ పోయిందన్నయ్య. చాలా బాధ అనిపించింది నాకు. వద్దు తమ్ముడు, కంపల్సరీ నువ్వు మళ్ళీ కాలేజీకి వెళ్ళు, కష్టపడి చదువు, అర్థం కాకపోతే మళ్ళీ నేర్చుకో. ఈరోజు నేను ఒక అమ్మాయి గురించి చెప్పాను కదా, 6 సబ్జెక్టులు ఉండిపోయినటువంటి అమ్మాయే మరలా మోటివేషన్ వల్ల తను కష్టపడి చదువుకుంది. మరలా తన జీవితంలో అనుకున్న గోల్ సాధించడానికి కష్టపడి ప్రయాసపడుతుంది. నువ్వు కూడా అలాగే చదువుకో తమ్ముడు అని చెప్పాను. దానికి నేను చెప్పాలా? ఎక్కడి నుంచో వచ్చి నేను చెప్పాలమ్మా? ఈ ఊరిలో అమ్మ నాన్నలు ఉంటారు, తోబుట్టువులు ఉంటారు, చిన్నాన్న ఉంటాడు, పెదనాన్న ఉంటాడు. ఈ ఊరిలో ఎంతమంది ఉన్నారు. ఆ కుర్రోడికి ఆ మాట చెప్పలేకపోయారు. ఎందుకు మనం ఈ ఊరిలో ఉండి, ఎందుకు మనం బిడ్డలను కని? ఇవన్నీ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. నేను అన్నానని కాదు, కానీ నవ్వుల పాలు అవ్వకండి. దేవునికి ఇష్టంగా బ్రతకండి. గాలికి ఎగరగొట్టే పొట్టులాగా మాత్రం ఉండొద్దు. నీకంటూ ఒక సొంతమేమో ఉండదు. ఇంకా ఎవరు చెప్తే అదే నమ్ముతావు, ఎవరు చెప్తే అదే చేస్తావు. దేవునికి ఇష్టంగా బ్రతకాలన్నది ఉండదు. అందుకని నీటితో కనెక్ట్ అయి ఉండాలి. అందుకని ఈరోజు వచ్చావు, ఏమి నేర్చుకున్నావు? రేపు వచ్చావు, ఏమి నేర్చుకున్నావు? ఎల్లుండి వచ్చావు, ఏమి నేర్చుకున్నావు? ఇవన్నీ నీరు, నీ చెట్టు పచ్చగా ఉండేటువంటి ఏరు, అది మాత్రం నువ్వు సంపాదించుకో. అంతే తప్ప వచ్చి కూర్చుని మళ్ళీ వెళ్ళిపోయి వచ్చి కూర్చుని ఏం చెప్పానంటే ఏమో అంటే ఇంకెందుకు రావడం. దేవునికి ఇష్టంగా బ్రతకాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఏమీ లేని ఆకు ఏం చేద్ది అంటే ఏంటి? ఇప్పుడు దుష్టుల ఆలోచన చెప్పున నడిచే ఆకు చెప్పండి. దుష్టుల ఆలోచన చెప్పున నడిచే ఆకు, పాపుల మార్గమున నిలిచే ఆకు, అపహాస్యకులు కూర్చుండు చోటన కూర్చునే ఆకు ఎగిరెగిరి పడకపోతే ఏం చేద్ది? గాలి ఎటెత్తే అక్కడ ఎగురుద్ది. అందుకని అలా ఎగురు కొట్టే పొట్టులాను ఉండొద్దు, పచ్చని చెట్టులాగా ఉండని దేవుడు చెప్తున్నాడు. అట్టి ధన్యత దేవుడు మరి కూడికను ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి, అలాగే వచ్చిన మీ అందరికీ దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు ప్రభు. నాయన, ఎవరైనా నీ జ్ఞానము లేక తప్పుదారిలోకి వెళ్తున్నారేమో ప్రభువా, నీ జ్ఞానాన్ని నేర్పించు. ఏది మంచో, ఏది చెడో, ఏది ప్రమాదమో, ఏది అన్యాయమో తెలియట్లేదు నాయన. ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో, ఎక్కడ ఉండాలో, ఎక్కడ ఉండకూడదో, ఏం చేయాలో, ఏం చేయకూడదో ప్రభువా తండ్రి తెలియట్లేదు నాయన. ప్రభువా, నా తమ్ముళ్ళని, నా అన్నయ్యలని, నా యొక్క తండ్రి కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు కాపాడండి నాయన. ఏ వ్యక్తి నాశనంలోకి వెళ్ళకూడదు, ఏ కుటుంబం శపించబడకూడదు, ఏ కుటుంబానికి శోధనలు రాకూడదు. ఈ గ్రామం అంతా రక్షింపబడాలి, ఈ గ్రామం అంతా కాపాడబడాలి, ఈ గ్రామం అంతా దీవించబడాలి తండ్రి. ప్రభువా, నీ మాటలు శ్రద్ధగా విని ఆ మాటలను అనుసరించి నడుచుకుని ఎడల ఈ దీవెనలన్నీ వచ్చి నీకు ప్రాప్తించునన్నావు తండ్రి. నాయన, అందరికీ కూడా అట్టి ధన్యత, యోగ్యత మీరు ఇవ్వండి. అట్టి జ్ఞానాన్ని ఇవ్వండి, అట్టి విద్యాభివృద్ధులను నేర్పించండి. యవన బిడ్డలు నాయన చాలామంది చదువుకోవట్లేదు, అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉన్నారు, అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రభు, ఈ లోక వ్యసనాలు బిడ్డలకు తండ్రి అబ్బాయి నాయన ప్రభు, వారు అందులోనే ఆనందిస్తున్నారు, అందులోనే సంతోషిస్తున్నారు, అందులోనే ఆనందం ఉందనుకుంటున్నారు. ప్రభు, విలువైన జీవితాలని పాడు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులకు నాయన, కుటుంబ సభ్యులకు కన్నీరు మిగిలిస్తున్నారు. ప్రభు, ఏ జీవితాన్ని తత్తినా, ఏ జీవితాన్ని ప్రభు చూసినా బాధాకరమైనటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. ప్రభు, నా తమ్ముళ్ళని ప్రభు, ఈ గ్రామంలో ఉండే ప్రతి యవన బిడ్డను కాపాడండి నాయన. నీతిగా, పరిశుద్ధంగా, పవిత్రంగా బ్రతికి ఈ ఊరికే ఒక నక్షత్రాల వలె ప్రకాశించేటువంటి ధన్యత యవన బిడ్డలకు దయచేయండి. ప్రభువా, ఈ లోకము ఆచరిస్తున్న, ఈ లోకము నాయన
ఈ లోకములో ఉండేటువంటి దుష్టుడు ఆలోచన చెప్పున ప్రభు ఆ సినిమాల పేరట కానీ ఈడు నా ఫేవరెట్ హీరో, ఈడు నా ఫేవరెట్ అని ప్రభు వాళ్ళని ఆరాధన చేస్తున్నారు. కనుకున్న తల్లిదండ్రులను ఆరాధించాల్సినటువంటి వాళ్ళు ఎవరో డబ్బుల కోసం, ఎవరో వారి యొక్క బ్రతుకు తెరువు కోసం ప్రభువా వారు చేస్తున్నటువంటి డబ్బులు కోట్లు కోట్లు వాళ్ళు సంపాదించుకుంటుంటే చనిపోయినా ఏంటి అని అడిగే దిక్కులేని పరిస్థితుల్లో నాయన వారు అనేక మంది చనిపోతున్నా కానీ ప్రభు తండ్రి తల్లిదండ్రులని ఏడిపించి నాయన హీరో వర్షిప్ చేస్తున్నారు. నాయన ఆ తమ్ముళ్ళకి నాయన నువ్వు జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభువా, జ్ఞానాన్ని ఇవ్వండి. అమ్మా నాన్నలనే హీరో, అమ్మా నాన్నలనే వర్షిప్ చేయగలిగే స్థితి, అమ్మ కంటే నాన్న కంటే ఈ లోకములో నాకు ఎవరు ఎక్కువ కాదని అమ్మా నాన్నలను సంతోషపెట్టేటువంటి కొడుకులుగా, సంతోషపెట్టేటువంటి కూతుర్లుగా ప్రభు తండ్రి ఈ గ్రామంలో ఉండే ప్రతి యవన బిడ్డను నాయన మీరే సిద్ధపాటు చేయండి. ఒక సేవకుడిగా చేస్తున్న ఈ ప్రార్థన ప్రతి యవన బిడ్డను మార్చడానికి కృప చూపించండి ప్రభు. సరదా సరదా అని ప్రారంభించినటువంటి ప్రతిదీ వ్యసనం అయిపోతుంది ప్రభు. సరదా సరదా అని ఒక సంతోషంలో చేసేది నాయన ఎడిక్ట్ అయిపోతున్నారు ప్రభు. అందులో నుంచి బయటికి రాలేక ప్రభు ఇటు కన్నీటి పెట్టుకుని అక్కడెక్కడ కూర్చుని ఏడుస్తున్న తమ్ముళ్ళు ఎంతోమంది ఉన్నారు నాయన ప్రభు. మానేయాలన్నా మానలేకపోతున్నారు, చేయకూడదన్నా చేయలేకుండా ఉండలేకపోతున్నారు తండ్రి. అలాంటి వారందరికీ విడుదల దయచేయండి. వారి యొక్క భుజముపై ఉన్న కాడిని విరగొట్టండి ప్రభువా. వారి చేతులకు ఉన్నటువంటి కట్టులను తెంచమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి యవన బిడ్డను చక్కటి ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టండి. మంచి మంచి చదువులు, మంచి మంచి ఉద్యోగాలు ప్రభు బిడ్డలకు అనుగ్రహించిన ఆయన యవన కాలంలో ప్రభువా నీ కాడి మోయడానికి కృప చూపించమని, నీ చల్లని దీవెనలు ఎల్లవేళలా తోడుగా ఉంచమని, నీ చక్కటి మహాజ్ఞానాన్ని బిడ్డలకు నాయన మీరు అనుగ్రహించి నడిపించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.